టీవీ45 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలపై టీడీపీ నాయకులు మీడియా సమావేశం. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న సమంత. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంత కష్టపడి ఉంటాడేమో, మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు, విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధికారులను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఈ కూటమి సర్కారు నుంచి ఎవ్వరికి పోదు అని మరొకసారి రుజువైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ శ్రీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేము అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు ఓర్చుకోలేరని చెప్పి మాట్లాడతారు. ఈ విషయంలో అటు కాంగ్రెస్కి ఇటు టీఆర్ఎస్కి రెండింటికి మధ్యన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్యావరణాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా పర్యావరణాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడం అనేటువంటి విషయం లోపల టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. వాళ్ళు అందిన కాడికి అన్ని నరికేసి, అందిన కాడికి అన్ని కూలగొట్టేసి, 4 బంగ్లాలు కట్టి 4 రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళే చేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంచాయతీ చేస్తుంది. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అటవీ భూములే కానక్కర్లేదు, చెట్లు, వృక్షాలు, అటవీ సంపద బాగా పెరిగినాయి ఉన్న ప్రాంతాలు ఉంటే
వాటిని అడవులుగా గుర్తించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని గుర్తించాలని చెప్పి గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ మధ్యలో పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. హెచ్సియు భూముల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని, కాంగ్రెస్ చేసినటువంటి 400 ఎకరాల విధ్వంసాన్ని దేవన్ నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం. అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం, ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేందర్ యాదవ్ గారిని కలిసి, అటు హెచ్ఆర్డీ మంత్రి గారిని, ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మధ్యలో కొందరు వచ్చి దీంట్లోనే రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ బీజేపీలో ఒక ఎంపీ అటు మాట్లాడుతున్నాడు, ఒక ఎంపీ ఇటు మాట్లాడుతున్నాడు, ఇంకొక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇప్పిస్తున్నాడు. ఇట్లా ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. 400 ఎకరాల హెచ్సియు భూముల విధ్వంసంలో రేవంత్ సర్కార్ చేసినటువంటి నిర్ణయాన్ని మొదటి నిమిషం నుంచి వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఏకతాటిగా వ్యతిరేకించారు. దాంట్లో మా 2 మంత్రులు కూడా ఉన్నారు. మా 2 మంత్రులు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి సంబంధిత మంత్రుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. విషయం సీరియస్నెస్ వారి దృష్టికి తీసుకొచ్చిండ్రు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడింది. ఆ విషయంలో చివరికి దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడి అటవీ భూములపైకి బుల్డోజర్లు పంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నిన్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తాడు. ఏమని మాట్లాడతాడు ఎక్స్లో? మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇక్కడ కేటీఆర్ దగ్గర నిరూపించుకోవాలా? మోడీ గారి చిత్తశుద్ధిని నమ్మే, మోడీ గారి పనితీరుని నమ్మే ప్రపంచమంతా ఆయనను గుర్తిస్తుంది, గౌరవిస్తూ ఉంది. మోడీ గారిని గుర్తించి గౌరవించే తెలంగాణ సమాజం కూడా మీకు 0 ఇచ్చి మాకు 8 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి నాయకత్వానికి సమర్థతని. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. చేస్తారో ఏమో, ఇంకా రకరకాల ఉత్పత్తులు చేస్తారో ఏమో, అనేక వనరులు సమకూరుస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు అర్థమవుతుంది, బ్రాండ్లను పెంచి ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారు. పంచుతామంటే ధర రేట్లు పెంచి పంచుతామన్నట్లు ఉంది. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు జిఎస్టీలో 3వ స్థానం, రాష్ట్ర జీడిపి చూస్తే అత్యధిక స్థానం. 3వ స్థానం ఉంది, 1వ స్థానం వస్తుంది అనుకున్నాం. కానీ అది కిందికి పడిపోయింది, 0 పడిపోయింది. 13, 14 స్థానం. రాష్ట్రంలో నెంబర్ 1 ఉన్నటువంటి ఆదాయ, దేశానికి ఇచ్చే ఆదాయ వనరులు ఇచ్చే దానిలో అత్యధిక జీడిపి పెంచే స్థాయిలో ఉన్నటువంటిది కిందికి పడిపోయింది. ఇలా భూములను అమ్ముతాం, స్కీములు అమలు చేస్తాం, అంతే, వేరేం లేదు. ఇక ఆ పద్ధతిలో ఉంది. లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మద్యం రేట్లు పెంచుతాం, ఆదాయాన్ని పెంచుతాం, పంచుతాం అనేటట్లుంది. ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నా, దృష్టి పెట్టాల్సింది జిఎస్టీ ఎందుకు తగ్గింది, దేశంలో కాశ్మీర్ కన్నా, అల్లకల్లోలమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రం కన్నా ఇంకా అనేక రాష్ట్రాల కన్నా ఎందుకు తగ్గింది ఆలోచన చేయాలి. ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి తప్ప పేదవాడి మీద భారం పడేటువంటి మద్యము పెంచితే ఎవడు ధర్నాలు చేయడు, గొడవలు చేయడు, మనసులో తిట్టుకుంటారు తప్ప బయటకు వచ్చి ధర్నాలు చేసే చరిత్ర లేదు. మద్యం ధరలు పెంచాలని చెప్పి మద్యం షాపుల ముందర పోయి ధర్నాలు చేయరు, సెక్రటరియట్ కాడ ధర్నా చేయరు, ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయరు. కనుక దీన్ని పెంచితే ఎంతన్నా తాగుతారు అనుకుంటున్నారు. కానీ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. మద్యం రేట్లు పెంచిన తర్వాత నకిలీ మద్యం వస్తుంది. నకిలీ మద్యం వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే బీర్ల రేటు, ఒక బీరు తాగి కష్టపడి అలసిపోయి అలవాటు, ఒక బీరు తాగి ఒక బిర్యానీ తినిపోయేటాడు, బిర్యానీ తినే పైసలు కూడా బీరు పెంచారు.
నువ్వు వాళ్ళు బిర్యానీలో కూడా బీరు తాగి ఇంట్లో పోయి పండుకునే పరిస్థితి ఇచ్చారు. ఈరోజు 604 బ్రాండ్లు పెంచి కొత్త బ్రాండ్లు ఇచ్చి యువన్ గుంపలు ఆరచాలనుకుంటున్నారు. వచ్చే కంపెనీలు ఎట్లున్నాయి? పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది. అలాంటి కంపెనీలు ఇస్తున్నారు. మేము ఒక కంపెనీ గురించి మాట్లాడాం. చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీలు ఆ కంపెనీలో తయారయ్యే మద్యం తాగి చనిపోయినటువంటి హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా ఇలా అప్లై చేసుకో. ఓపెన్ దర్వాజా తెరిచింది మీరు పూర్తిగా రాండి అని దర్వాజా కుల్ల చేసి పడేసారు. నెల్లూరు జిల్లా సంగం సొసైటీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలపై మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సంఘంలో 20వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేస్తామని తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు హాజరవుతామన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాలలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు 500 మంది హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్ల శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, వెంగారెడ్డిపాల సర్పంచ్ ఆనంద్ ప్రసాద్ రెడ్డి, అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘ అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బాణా శ్రీనివాసులు రెడ్డి, సంఘం సాగునీటి సంఘ అధ్యక్షుడు షేక్ బాబు, పట్టాభిరామ్ రెడ్డి, విజయ్ చంద్ర, కర్నాటి చరణ్ రెడ్డి, ఉక్కాల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం. వారు ఈ జిల్లాలో ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఈ జిల్లా ప్రజలకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ఆపద్ బాంధవుడు, ఆపదలో ఉన్న వారికి అన్న అంటే సహాయం చేయగల వ్యక్తి. మన జిల్లాలోనే ఆయన రాజకీయాలు రాకముందే ప్రతి గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహ తీర్చిన ఏకైక వ్యక్తి మహానుభావుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా దేవాలయాలకి, మసీదులకి, క్రిస్టియన్ చర్చిలకు కూడా సహాయం చేసిన మహానాయకుడు. ఆయన జన్మదినం ఈరోజు సంఘంలో జరుపుకోవడం మాకు గర్వకారణం. కాబట్టి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు సంఘం మండల పార్టీ తరఫున సంఘంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయనకు దేవుడు దీర్ఘాయుషు మరియు ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి మండల పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఎంపీ గారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సంఘం మండలంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని, మరి ప్రజల్లో ఎప్పుడు ఉండేటటువంటి నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి భవిష్యత్తులో మంచి పదవులు అనుభవించాలని చెప్పి తెలియజేసుకుంటూ. వివిధ కారణాల రీత్యా దొంగలించబడిన లేదా పోగొట్టుకున్న 554 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని ఆ సెల్ ఫోన్ బాధితులకు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అందజేశారు. 77,18,000కు పైగా విలువ గల 454 సెల్ ఫోన్లను కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశంలో సెల్ ఫోన్ బాధితులకు అందించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాం కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్. ఇంకా కూడా కమింగ్ 1 monthలో ఇంకొక 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతోపాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్.
ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి, ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తానండి నేను, జాగ్రత్తగా ఉండండి, ఇంక నుంచి పోగొట్టుకోకండి. అట్లనే ఎప్పుడైనా పోయినప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. తొందరగా రిపోర్ట్ చేస్తే మేము రికవర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 2 రోజులు వెతుక్కొని హడావుడి లేదు కదా అని లేట్గా వచ్చే కొద్దీ డిఫికల్టీ ఇంక్రీజెస్ ఇన్ రికవరీ. సో దయచేసి బీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇమీడియట్లీ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్. అన్ఎక్స్పెక్టెడ్గా పట్టుకెళ్ళడం ఏం లేవండి, అన్ని దొంగతనం చేసిన ఫోన్. రిపీట్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ విల్ టేక్ ఇట్ అప్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఐ టెడ్ టు దిస్, ఐ యాక్చువల్లీ సెంట్ ప్రపోజల్ ఆల్సో ఎస్టర్డే. ఇంకా కొత్త సిగ్నల్స్ కూడా పెట్టించడానికి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాలి, కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మున్సిపల్ కమిషనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుందని వీఆర్ కన్సిడరింగ్ దాట్ ఆల్సో. దానిలో భాగంగా పనిచేయనివి కూడా వీ విల్ టేక్ ఇట్ అప్. అదేనమ్మా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూస్తారు, అది విల్ ఫాలో ఇట్ అప్ అండ్ గెట్ దెమ్ రిప్లైడ్. అత్యంత ఖరీదైన అంటే నేను ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే చెప్పలేను, కానీ 454 ఫోన్స్ 80 lakhs వర్త్ అంటే, సో మోర్ దాన్ 50,000 రూపీస్ వర్త్ ఫోన్స్ చాలా ఉన్నాయి దీనిలో. యూ కెన్ లుక్ ఎట్ ద ఫోన్స్. నేను ఇందాక అన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఐ సా కొంచెం ఎక్స్పెన్సివ్ వివో ఫోన్ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి దానిలో. ప్రముఖ సినీ నటి సమంత నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న శుభం చిత్ర బృందంతో కలసామె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత శుభం యూనిట్ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమంత చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంతకు చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానికి ముందు సమంత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో డిక్లరేషన్ సమర్పించారు. కాగా సమంత గత ఏడాది ట్రాలాలా మూవింగ్ పిక్చర్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయము తెలిసిందే. ఈ బ్యానర్ పై ఆమె శుభం చిత్రాన్ని నిర్మించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో జంతువులు ఉన్నాయని ఇటీవలే ఏఐ ఫోటోతో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫోటోను ట్వీట్ చేయగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తొలుత ఈ నోటీసులకు స్పందించిన స్మితా సబర్వాల్ ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాజాగా శనివారం ఈ వివాదంపై స్మితా సబర్వాల్ స్పందించారు. గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబు ఇచ్చినట్లుగా తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. హాయ్ హైదరాబాద్ ట్వీట్ ను తాను రీట్వీట్ చేశానని, తనలాగే మరొక 2,000 మంది కూడా దానిని రీట్వీట్ చేశారంటూ స్మితా సబర్వాల్ గుర్తు చేశారు. తనకు పంపినట్లే మిగతా 2,000 మందికి కూడా నోటీసులు పంపించారా అంటూ నిలదీశారు. వారందరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా, లేక ఈ విషయంలో కొందరికి మాత్రమే ఎంపిక చేసి వారిని టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. కాగా కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ ప్రచారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపట్టింది. మార్పుడ్ ఫోటోలను పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తుంది. దీంతో అప్రమత్తమైన సీనియర్ నాయకులు తాము చేసిన పోస్టులను తొలగించారు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై 20 పెన్షన్ ఫండ్ కి కేటాయించేందుకు అంగీకరించేదాకా పోరాడిన ఎంపీ వంశీకృష్ణకు గౌరవిస్తూ గోదావరి కనిలో వారి చిత్రపటానికి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.